ఏఈడిపిలో ఉన్న హైలైట్స్ ఏంటంటే మెయిన్ ఎక్కడ థీమ్ ఈ మనం ట్రెడిషనల్ కోర్స్ నుంచి ఇది ఏ విధంగా డిఫర్ అవుతుంది, డిస్టింక్షన్ ఏందని చూసినట్టుంటే ఫస్ట్ కాన్సెప్ట్, మేజర్ కాన్సెప్ట్ ఎర్న్ వైల్ లర్న్. మనం ట్రెడిషనల్ కోర్స్ చూసినట్టుంటే పిల్లవాడు 3 years నాలెడ్జ్ని గెయిన్ చేస్తాడు. సో పాస్ అవుట్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా తనకి ఐడియా ఉండదు. ప్లస్ ఎవరు కూడా తను ఎలిజిబుల్గా భావించరు ఇండస్ట్రీ. దాని దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయని చూస్తే అతని దగ్గర నాలెడ్జ్ ఉంది, సర్టిఫికెట్ ఉంది, కానీ వాళ్ళకు అవసరమైన స్కిల్ లేదు. సో ఇక్కడ ఇప్పుడేమవుతుంది, మనం నాలెడ్జ్ ఇస్తున్నాం, స్కిల్ అందిస్తున్నాం, దాన్ని వెంటనే అప్లికేషన్ చేసే అవకాశాన్ని ఇండస్ట్రీ ఫైనల్ ఇయర్లో ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఫస్ట్ పిల్లర్ లాంటిది. సెకండ్ థింగ్, ఇక్కడ మనం వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీ, ఇప్పుడు ఏదైనా ఏది చూసినా అవుట్పుట్లో ఎంప్లాయబిలిటీ చూస్తున్నాం. ఊరికే నాలెడ్జ్ గెయిన్ చేయడము, సర్టిఫికేట్ తీసుకోవడం కాదు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయా లేదా. సో ఈ కోర్సెస్ మెయిన్ ఫోకస్ అంతా కూడా ఎంప్లాయబిలిటీ. తర్వాత మనము ఎంప్లాయ్మెంట్నే క్రైటీరియా తీసుకున్నాం, మేజర్ పారామీటర్గా తీసుకున్నాం కాబట్టి వీళ్ళు ఇండస్ట్రీ రెడీగా ఉంటున్నారు. ఆ కరికులాన్ని అట్లా డిజైన్ చేసుకున్నాం. సో వాళ్ళలో స్కిల్స్ని తీసుకురావడం, ఇండస్ట్రీగా రెడీ చేసే మనం సిలబస్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడైతే ఇండస్ట్రీ గ్యాప్ ఉంది అంటుందో, అంటే అవుట్పుట్ వచ్చినప్పటికీ మనకు ఫిట్ అయ్యే వాళ్ళు లేరు, ఇండస్ట్రీ నీడ్స్కి సూట్ అయ్యే వాళ్ళు లేరు అంటున్నారు, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చినాయే ఏఈడిపి కోర్సెస్.